ప్రస్తుత యుగంలో కనీసం ముక్తిని పొందగోరే నిజమైన అన్వేషకులు కూడా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. ఎందుకంటే భౌతిక భోగ భాగ్యాల యొక్క రమ్యమైన ఆకర్షణలతో పోలిస్తే ఈ లక్ష్యం ప్రయోజనకరం కాదని సాధారణంగా ప్రజలు భావిస్తారు. వీధులలో తిరిగే సాధువులు సన్యాసులు చూపే తప్పుడు ఆకర్షణలు మన గ్రహణ శక్తిని అత్యంత స్థూలమైనట్టి భౌతిక రూప సంబంధమైన అసత్య భావాలతో కప్పివేసి ప్రజలను స్థూలమైన రూపాలకు పద్ధతులకు దిగజార్చాయి. ప్రజలు వాటిలోనే చిక్కుకుపోతూ ఉంటారు. తమను తీర్చిదిద్దుకోవటం వారి శక్తికి మించిన పని. ఈ విషయంలో వారు ఏమీ చేయకుండా ఉంటేనే ఎంతో బావుండేది. ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు వారు నిజమైన గురువుకు తమను తాము అర్పించుకోగలిగి ఉండేవారు. తయారైన మోటుగా ఉన్న కలప వస్తువుల కంటే ముడికలప రూపంలో ఉండడమే ఎంతో మేలు. ఆ తర్వాత ఎలాగ కావాలంటే అలాగా మలచుకోవచ్చు. ఎందుకంటే ఒకసారి తయారైన కర్ర వస్తువును కోరుకున్న మరో రూపంలోకి మలచటం ఇంచుమించు అసాధ్యం. ఈ కారణంగా పూర్తిగా అధఃపతనం చెంది దైవ విరుద్ధమైన విషయాలు విధానాలు పవిత్రమైనవిగాను దైవ సంబంధమైనవిగాను భావింపబడుతున్నాయి. అందువల్లనే ప్రకృతి సంపూర్ణ శక్తితో ఇప్పుడు తన తీక్షణ దృష్టిని దీనివైపు సారించింది. సమీప భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది సామాన్యుని ఊహకు అందని విషయం. కాలానుగుణంగా పనిచేయటానికి ఎవరికి తన శక్తులను ప్రసాదించిందో అతడి విధి నిర్వహణలో సాధారణంగా ప్రకృతి ఎన్నడూ జోక్యం చేసుకోదు.